మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. మొత్తం మీద తెలంగాణలో ఉన్న 3 ప్రముఖ పార్టీల ప్రముఖ నాయకులు ముగ్గురు కూడా రాజకీయ నాయకులు వాడే భాష అసభ్యకరంగా ఉందని, వినడానికి కఠోరంగా ఉంటుందని, బాగాలేదని, ఈ భాషను మార్చుకోవాలని చెప్పి ముగ్గురు అభిప్రాయపడ్డారు. అదేంటో చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. కొన్ని ఎపిసోడ్లు అయితే 50,000 మంది చూసినట్టు కూడా నాకు లెక్కలు వచ్చినాయి. కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఉచితంగా ఈ ఛానల్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంక లోపలికి వెళ్దాం రండి. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, 20 సంవత్సరాల క్రితం ఒక పత్రికలో ఒక జోక్ వచ్చింది. అదేంటంటే, ఒక ఇంట్లో ఒక చిన్న అమ్మాయి వచ్చి నాన్న అన్నయ్య బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. ఇద్దరు చిన్నపిల్లలే. మగపిల్లాడు కొంచెం పెద్దోడు, అందుకంటే అమ్మాయి చిన్నది లోపలికి వచ్చి నాన్న అన్నయ్య బయట అన్ని బూతులు మాట్లాడుతున్నాడు అని అన్నది. అంటే ఆ పిల్లవాడు అంటాడు కదా, లేదు నాన్న నేనేం బూతులు మాట్లాడలేదు, నువ్వు రాసిన పాట, సినిమా కోసం నువ్వు రాసిన పాటని నేను పాడుతున్నాను అని అంటాడు. ఆ రోజుల్లో చాలా గట్టి విమర్శ అనమాట అది. అప్పట్లో కొంత అసభ్యకరమైన భాష సినిమాల్లో వచ్చినట్టుగా మనకి తెలుసు. సినిమా పేర్లు కూడా ఈడియట్ అని, రాస్కెల్ అని, ఇట్లా రకరకాల పేర్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అభ్యంతరం పెట్టారు. ఇటీవల 2-3 రోజుల క్రితం జరిగిన పరిణామం ఏంటంటే, 24వ తేదీన ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ పార్టీలో చాలా ప్రముఖ నాయకుడైన తన్నీరు హరీష్ రావు గారు ఒక మంచి వ్యాసం రాశారు. ఆ వ్యాసం పేరేంటంటే, ముఖ్యమంత్రికి మంచి భాష నేర్పుదాం. ఈ టైటిల్ తోటి వ్యాసం వచ్చింది. చాలా చక్కగా రాశాడు. మంచి మంచి విషయాలు ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు ఎలాంటి భాష మాట్లాడితే బాగుంటుంది అని చెప్తూ ఆయన ఆవేదన పడింది ఏంటంటే, నేను 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో చాలా మమేకమై పనిచేస్తున్నాను. రాజకీయ పరిభాష ఇంత దిగజారుడు భాష ఎప్పుడు జరగలేదు అని చెప్పి, ఎన్నడూ చూడలేదని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఉద్యమ కాలంలో చాలా భావోద్రేకాలు ఉన్న కాలంలో కొంత ఇలాంటి భాష వచ్చింది అంటే దానికి కొంత అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి స్థిరమైన కాలంలో, రాజకీయాలు స్థిరంగా ఉన్నటువంటి కాలంలో ఇలాంటి భాష వాడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఆయన అన్నాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఉన్న మేధావులు చాలామంది కాంగ్రెస్ పార్టీని సమర్థించారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ మేధావులు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఎందుకు ఇలాంటి భాష మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఇంకొక సూచన కూడా చేశాడు. అంతేకాకుండా బీఆర్ఎస్కి మేధావులతోటి, కళాకారులతోటి, సాహిత్యవేత్తలతోటి సాంగత్యం ఏర్పడటం వల్ల ఉద్యమ కాలంలో కూడా చాలా చక్కటి భాషతో చేసినటువంటి ప్రసంగ శైలి ఒకటి రూపుదిద్దుకున్నదని ఆయన చెప్పాడు. మొదట్లో కేసీఆర్ చాలా ఆచితూచి మాట్లాడేవాళ్ళని, అప్పుడు ప్రతిపక్షం కూడా చాలా ఆచితూచి మాట్లాడి చాలా హుందాగా మాట్లాడేవాళ్ళని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ముఖ్యమంత్రి గారు చాలా అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు, అలాంటి భాష మాట్లాడటం మాకు కూడా వచ్చు, కానీ మేము సంస్కారం అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా చిన్న పిల్లవాళ్ళని కూడా చూడకుండా బాడీ షేమింగ్ పద్ధతిలో కూడా కొంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తాడి చెట్లా కానీ, అట్లాగే ఎత్తు గురించి, పొడవు గురించి, లావు గురించి ఇలా మాట్లాడటం బాగాలేదని, అట్లాగే స్త్రీలు కొంత అవమానానికి గురయ్యేటటువంటి భాష మాట్లాడటం కూడా బాగలేదని, ఇలా ఆయన రకరకాల ఆవేదనలు వ్యక్తం చేసి రాజకీయ భాషను సవరించడానికి అందరూ పూనుకోవాలని చెప్పి కూడా ఒక చక్కటి సలహా ఇచ్చాడు. గమ్మత్ ఏంటంటే, దీని తర్వాత రోజు ఇమీడియట్గా అంటే 25వ తారీఖునే, అంటే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోరెడ్డి అయోధ్య రెడ్డి గారు అనే ఆయన మళ్ళీ ఆంధ్రజ్యోతిలో మంచి వ్యాసం రాశాడు.
ఆయన ముఖ్యమంత్రి గారికి చీఫ్ పిఆర్ఓ. కాబట్టి ఆయన స్పందించారు, రాశారు. రాసి హరీష్ రావు గారి క్లెయిమ్స్ అన్నిటిని కూడా తిప్పికొట్టినారు. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు రండా అని మీ నాయకులు మాట్లాడారు. ఇలాంటి దిగజారుడు భాష మీరు అంగీకరిస్తూనే చెప్తారా మీరు? మీ పార్టీలో ఉన్నటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు మల్లారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో ఎంతో అసభ్యమైన భాషను ఉపయోగించారు కదా, ఇది తగునా మీకు అని ఆయన అన్నాడు. అంతేకాకుండా బూతులు మాట్లాడే లైసెన్స్ మీ పార్టీ ఒక్కదానికే ఉందా అని చెప్పి ఇంకా ఎద్దేవా చేశారు. అట్లాగే బీఆర్ఎస్ నాయకులకు మీరందరూ ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఇంకొక పార్టీకి సరైన భాష మాట్లాడండి అని చెప్పే అర్హత మీకు ఉంటుందని చెప్పి ఆయన రకరకాలుగా ఆయన తన అభిప్రాయాలని వ్యక్తం చేశారు. ఆ తరువాత మూడో క్రమంలో ఈ రోజున అదే ఆంధ్రజ్యోతిలో ఎం రఘునందన్ రావు గారు, ఈయన మెదక్ ఎంపీ గారు, ఈయన మంచి వ్యాసం రాశాడు. ఈయన కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు మంచి భాష మాట్లాడటం, మంచి ఉన్నతమైన భాష మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నది అని అంటాడు. మీరు కరీంనగర్ నడిబజార్లో మాట్లాడుకొని అరే బండి సంజయ్ అని చెప్పి మీరు అన్నారు కదా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక బీసీ లీడర్ని పట్టుకొని మీరు ఎట్లా అనడం న్యాయంగా ఉంటుందా అని బీఆర్ఎస్ నాయకులు వాడినటువంటి భాషలో ముఖ్యమైన పదజాలాన్ని గురించి ఆయన చెప్పారు. లంగాలు, లుచ్చాలు, లఫంగులు, గూటానికి కట్టాలి, సన్నాసులు, మోడీగాడు, ఇలాంటి భాష అంతా మీరు వాడారు కదా, ఇలా వాడటం సమంజసమైనదేనా అని చెప్పి ఆయన చెప్పాడు. ఇంకా కొంచెం హాస్యస్ఫూరకంగా కూడా కొంత ఎద్దేవాళ్ళు చేశారు. ఏం చేశారంటే కరోనా సమయంలో టీవీ సీరియల్స్ రాని సమయంలో కేసీఆర్ గారి భాషని అందరూ ఎంజాయ్ చేశారు, కేసీఆర్ గారు అలాంటి భాషని మాట్లాడారు అని చెప్పుకుంటూ ఆయన చెప్పాడు. ఇది నేను క్లుప్తంగా ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అన్నది చాలా క్లుప్తంగానే చెప్పాను. కానీ ఈ వ్యాసాలలో 3 వ్యాసాలలో వాళ్ళు చాలా సీరియస్ విమర్శలు, భాషల గురించి చాలా సీరియస్ విమర్శలు చేశారు. అంటే తెలంగాణలో ఉన్న 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, అట్లా బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా అవతల పార్టీల వాళ్ళు అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు, దీన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. వాళ్ళ మీద వీళ్ళంటే, వీళ్ళ మీద వాళ్ళంటే, వాళ్ళ మీద వీళ్ళు ముక్కోణంలో కూడా విమర్శించారు. 3 పార్టీల గొంతుని ఒకే వేదిక మీద వినిపించిన ఆంధ్రజ్యోతిని ఈ సందర్భంగా అభినందించాలి. ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకోవాలి. ఒకప్పుడు రాజకీయాల్లో విలువలు ఎట్లా ఉండేవి, రాజకీయ నాయకులు భాష ఎలాంటి భాష మాట్లాడేవాళ్ళు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు నెహ్రూ గారి ప్రసంగం వస్తుందంటే ఆ రోజుల్లో జనం అందరూ కూడా రేడియోల దగ్గరికి క్యూ కట్టి నిలబడి, అప్పుడు ఊరికొక రేడియో ఉండేది అంతే, ఆ రేడియోల దగ్గర వినేవాళ్ళు. అట్లాగే సుందరయ్య గారి మీటింగ్ ఉందంటే ఖమ్మంలోనో ఇంకెక్కడో సుందరయ్య గారి మీటింగ్ ఉందంటే బండ్లు కట్టుకొని జనం పోయేవాళ్ళు. వాళ్ళ మీటింగ్ వినాలని చెప్పి చాలా ఆసక్తితో చూసేవాళ్ళు. అట్లాగే నాకు కూడా గుర్తుండి, నాకు దాదాపు నేను 50 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల గురించి వీటి గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారో కూడా వింటూనే ఉన్నాము. ఒకప్పుడు మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి విఎన్ గాడ్గిల్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. గాడ్గిల్ గారు రేడియోలో, ఆయన తర్వాత వచ్చిన టీవీల్లో, దూరదర్శన్లో కూడా ఆయన పార్టీల స్పోక్స్ పర్సన్గా ప్రతిపక్ష నాయకుల గురించి, వీటిని గురించి, జరిగే కార్యక్రమాల గురించి విమర్శించడం, మాట్లాడటం ఆయన చేస్తూ ఉండేవాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా హుందాగా మాట్లాడే నాయకులు అప్పుడు ఉండేవాళ్ళు. ఒక ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు, తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు జైపాల్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా మాట్లాడేవాడు. ఒకసారి పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారు అంగవైకల్యాన్ని గురించి ఒక ఆయన ప్రస్తావిస్తూ, ఆయన భౌతికంగానే కాదు, ఆయన మానసికంగా కూడా అంగవైకల్యం ఉన్నవాడు అని చెప్పి ఇట్లా చాలా సీరియస్ విమర్శలు చేస్తే కూడా జైపాల్ రెడ్డి గారు చాలా హుందాగా సమాధానం చెప్పాడు. అది అట్లని విజ్ఞతకు వదిలేస్తున్నా అన్నాడు, ఏం మాట్లాడలే. అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా చాలా హుందాగా మాట్లాడేవాడు. ఆయన గవర్నమెంట్ని ఒక నాయకుడు పడగొట్టినప్పుడు అదే నాయకుడు గురించి ఒక పల్లెత్తు మాట్లాడలే, విమర్శించలే. అసెంబ్లీలు కూడా ఆయన గురించి మాట్లాడలే. అంతేకాకుండా పార్టీని జంప్ చేసి అవతలకు పోయి పార్టీ గురించి విమర్శించిన వాళ్ళని గురించి కూడా ఆయన ఒక పల్లెత్తు మాట్లాడలే. ఇలాంటి క్రమశిక్షణ మాట్లాడాడు. అటు కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇటు బీజేపీలో కానీ, ఇటు కానీ చాలా హుందాగా మాట్లాడుతున్నటువంటి నాయకులు చాలామంది మనకు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ప్రముఖమైన పార్టీలు అన్నింటిలో కూడా చాలా హుందాగా మాట్లాడుతున్న నాయకులు మనకి కనిపిస్తూ ఉన్నారు.
ఇలా మనకి అన్ని పార్టీల్లో హుందాగా మా నాయకులు మాట్లాడుతూ ఉంటే ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకులే హుందాతనం తప్పి ఇలాంటి వికృతమైనటువంటి భాష మాట్లాడితే దీనివల్ల జరిగే ప్రమాదం ఏముందంటే ఆయా పార్టీలలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇదే భాష మాట్లాడటం నేర్చుకుంటారు. ఓహో, ఈ భాష మాట్లాడటం తప్పు కదా అనుకుంటారు. పార్టీ నాయకుడే మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి మాట్లాడారు కదా, కేంద్ర మంత్రి మాట్లాడారు కదా, ఇలాంటి భాష మాట్లాడితేనే రాజకీయాల్లో పవర్ ఉంటుందేమో, రాజకీయాల్లో లేకపోతే చాలా పవర్ఫుల్గా లాంగ్వేజ్ వస్తుందేమో, దానివల్ల పేరు వస్తుందేమో, ఇలా భావించే వాళ్ళు ఒక తరం తయారవుతుంది. దీనివల్ల రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయాల్లో ఉన్న భాష మరింత కలుషితమైపోయి తెలుగు భాష సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు గమనించాల్సింది ఏంటంటే మీ భాషను సవరించుకోండి. తెలుగు భాషలో ఎంత ఉన్నతమైనటువంటి పదాలు ఉన్నాయి. మీరు ఎంత తీవ్రమైన విమర్శ చేయాలనుకున్నా కానీ అందుకు సరిపోయేటటువంటి ఉన్నతమైన మంచి పదాలు తెలుగు భాషలో రిచ్గా ఉన్నాయి. మేధావులు కానీ, మంచి మంచి తెలుగు సాహిత్యవేత్తలు కానీ వీళ్ళని పిలిచి పార్టీల్లో ఒక కౌన్సిలింగ్ లాంటి మీటింగ్లు పెట్టుకొని మీరు కింది తరం నాయకులకి మంచి భాష నేర్పండి. దీనివల్ల రాజకీయాలు కలుషితం కాకుండా, రాజకీయాల్లో ప్రసంగాలు కలుషితం కాకుండా బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. నమస్తే.